డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 13. కథలోకి వెళ్లే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎపిసోడ్స్ ఇచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలానే మన కథ రోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో ఒక ఎపిసోడ్ అండ్ ఈవినింగ్ 6 నుంచి 7 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఒక ఎపిసోడ్ వస్తుంది. నేను ఈ టైమింగ్‌ని ప్రస్తుతానికి ఫిక్స్ చేసుకొని రిలీజ్ చేస్తున్నాను. నేను మళ్ళీ టైమింగ్స్ ఒకవేళ మారితే ఇట్లానే ఇన్ఫార్మ్ చేస్తాను. అలా చేసే వరకు కూడా ఈ టైమింగ్స్‌లో మీరు నా ఛానెల్‌ని చెక్ చేసుకుంటే మీకు న్యూ ఎపిసోడ్స్ ఓపెన్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. వారిద్దరూ ఎవరి నిర్ణయాలను వాళ్ళు తీసుకున్నారు. చూద్దాం ఎవరి ఆలోచన నిజమవుతుందో, ఎవరి నిర్ణయానికి వాళ్ళిద్దరూ కట్టుబడాల్సి వస్తుందో. భూపతి గారు ఆస్తి పేపర్స్‌ను పనివాళ్లతో రప్పించిన బంగారు పళ్ళెంలో పెట్టి మరీ శక్తి చేతిలో పెడుతూ, ఇక నుంచి నందన్స్ వంశ కోడలిగా కొన్ని లక్షల కోట్ల ఆస్తి నీ సొంతం. ఈ నందన్స్ మ్యాన్షన్‌కి మహారాణి నువ్వు ఈ క్షణం నుంచి అన్నారాయన చాలా ఎమోషనల్ అవుతూ. జగదీశ్వరి, శరత్, సుహానికలు మొహాలు మండించుకుంటూ ఈ ముసలాడు మొదట్నుంచి ఈ దిక్కులేని అనాథ చేతిలో ఇంత ఆస్తిని పెట్టడానికే కంకణం కట్టుకున్నాడు. చూడండి ఎంత ఎమోషనల్ అవుతున్నాడో అంటూ భర్త చెవిలో కందిరీగలా పోరు పెట్టుకుంటుంది జగదీశ్వరి. ఆశపడ్డ బావ తనవాడు కాకుండా చేసింది. ఇప్పుడు ఆస్తిని కూడా తనకు కాకుండా చేసి దక్కించుకున్న శక్తిని నమిలి మింగేసేలా చూస్తూ నిల్చుంది సుహానిక. శరత్ చూపు మొత్తం వివేక్ గారి మీదనే ఉంది. సోఫా హ్యాండ్ రెస్ట్‌కి బిగుసుకున్న ఆయన పిడికిల్ని చూస్తూ కళ్ళు చిన్నవి చేశాడు శరత్. క్రోధం నిండిన ఆయన చూపుల్ని గమనిస్తూ తనదైన ఈవిల్ స్మైల్‌తో లేచి నిల్చున్న రుద్ర వాళ్ళిద్దరినే గమనిస్తున్న శరత్ రామన్‌కి అసలేం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కుతుంది. ఆస్తి మొత్తం చేయి జారిపోయినందుకు నిస్సహాయంగా మిగిలిన జగదీశ్వరికి ఏడుపు మాత్రమే మిగిలింది. తనకంటూ లోపల కుమిలిపోతుంటే సుహానిక ఇంకొక్క క్షణం కూడా అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది. భార్య పక్కకు వచ్చి నిల్చొని ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు రుద్ర. ఇద్దరికీ కలిపి మెటికలు విరిచి, తాతగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి నాన్న, మీ ఇద్దరు జంటగా ఇలా అన్నారు వింధ్యావతి గారు. వెంటనే రుద్ర శక్తి వైపు చూశాడు. శక్తి కూడా రుద్రను చూసింది. వారిద్దరికీ మాట్లాడుకోవడానికి ఆ చూపులు చాలు అన్నట్టుగా అనిపించింది. ఒకేసారి భూపతి గారి ముందు ఇద్దరూ కలిసి బెండ్ అయ్యి ఆయన పాదాలకు నమస్కరిస్తుంటే ఇద్దరినీ కలిపి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు భూపతి నందన్ గారు చెమ్మగిల్లిన కళ్ళతో. ఆయన కళ్ళల్లో ఆనందం అందరికీ అనుమానాన్ని కలిగిస్తుంటే శక్తిని తీసుకొని ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకుండా రుద్ర అక్కడి నుంచి బయటకు నడిచాడు. వివేక్ నందన్ గారు తండ్రి మీద తన కోపాన్ని ప్రదర్శించలేక అగ్ని పర్వతాలు లోపల బద్దలవుతున్నా కూడా మౌనంగానే పైన తన గదికి నడిచారు. అంటే వివేక్ నందన్ గారికి కూడా ఆ ఆస్తినంతా శక్తి చేతుల్లో పెట్టడం ఇష్టం లేదా? ఏమో ముందు ముందు తెలుసుకుందాం. భారమైన అడుగులు అతని వెనకే వేస్తున్న ఆమె ఆలోచనలు అతనికి తెలియవు. సరికొత్త జీవితాన్ని శక్తితో ఇక నుంచైనా మొదలు పెట్టడానికి రుద్ర పడుతున్న ఆరాటం శక్తికి తెలియడం లేదు. ఇద్దరి మధ్య మౌనం. ఎవ్వరూ దాన్ని బ్రేక్ చేయాలని చూడట్లేదు. అలానే శక్తి ఇంటికి చేరుకున్నారు. అలసటగా అనిపిస్తుంటే తన గదిలోకి వెళ్ళిపోవాలని చూస్తున్న శక్తి చెయ్యి పట్టుకొని అడ్డుకున్నాడు రుద్ర. తన మణికట్టును చుట్టుకున్న అతని వేయిని హ్యాండ్‌ని చూస్తూ మరో చేతిలో ఉన్న ఆస్తి పేపర్స్ ముందుకు తెచ్చి, ఎక్కడ సైన్స్ పెట్టాలో చెప్పండి. పెట్టేస్తాను. మన కాంట్రాక్ట్ ప్రకారం ఇక ఈ ఆస్తి మీది. మీరు మీకు అప్పగించి నా దారిన నేను వెళ్ళిపోతాను అంది నిర్లిప్తంగా శక్తి. ఏదో మాట్లాడాలని ఆమె చెయ్యి పట్టుకొని అడ్డుకున్న రుద్ర తన మనసులో మాటలను ఆమెకు చెప్పాలని ఆశగా చూశాడు. కానీ ఆమె వెళ్ళిపోతాను అనడంతోనే అతనిలో యాంగర్ పీక్స్‌కి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె చెయ్యి వదిలి పేపర్స్ విసురుగా లాక్కొని సైన్ చెయ్యి అంటూ అప్పటికే తను సిద్ధం చేయించి ఉంచిన కొన్ని పేపర్స్ తీసుకొచ్చి ఆమె ముందుంచాడు. కదలకుండా నిల్చున్న చోటే ఉండిపోయిన ఆమెలో ఎక్కడో ఓ మూలన ఉన్న ఆశ కూడా చచ్చిపోతుంటే కన్నీళ్లు విడుస్తూ ఆ పేపర్స్ చేతిలోకి తీసుకొని చూసింది. మాన్యానందన్. ఆ పేరు చూడ్డంతోనే ఆమె గుండె ముక్కలైపోయింది. సైన్ చేయడానికి కూడా కష్టంగా అనిపించేలా తన చేతులు షివర్ అవుతుంటే కళ్ళెత్తి తడిచూపులు చూసింది రుద్రని. అతను కూడా చూస్తున్నాడు ఆమెనే సూటిగా. ఒక్క మాటైనా నోరు విప్పి ఆమె అడగాలని అతను చూస్తున్నాడు. ఒక్క మాటైనా నోరు విప్పి రుద్ర చెప్పాలని శక్తి చూస్తుంది.
మౌనం వాళ్ళ మధ్య నుంచి దూరం కాలేదు. దూరం వారిరువురికి దగ్గరవ్వడానికి రెడీ అయిపోయింది. మాన్యనందన్ పేరిట ఆస్తి మొత్తాన్ని తను రాతపూర్వకంగా రాసిస్తున్నట్లు ఉన్న ఆ పేపర్స్ మీద శక్తి వెంటనే సైన్ చేసి ఇచ్చేసిందిక. రుద్ర వాటిని తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోబోయాడు. అతన్నే నిర్లిప్తంగా చూస్తూ నిల్చుండిపోయింది శక్తి. మొండిగా బయటకు వెళ్ళిపోతున్న రుద్ర అడుగులు గుమ్మం బయటకు సాగునని మొరాయిస్తుంటే, ఉరుము వేగంతో వెనక్కి వచ్చి ఆమెను అల్లుకుపోయాడు రుద్ర. శక్తి కూడా తనకే తెలియకుండా అతని వీపును చుట్టుకొని కళ్ళు మూసుకుంది. గాలికి కూడా వారిద్దరి మధ్యకు దూరే అవకాశం ఇవ్వనంత బలంగా ఆమెను అల్లుకొని హత్తుకున్న రుద్రలో ఫీలింగ్స్ అన్నీ బర్స్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆమె హిప్ మీదకు చేతులు చేర్చి లిఫ్ట్ చేసి చందమామ లాంటి ఆమె ముఖాన్ని తన ముఖానికి ఎదురుగా తెచ్చుకొని ఇద్దరి నుదుర్లను తాకించి కళ్ళు మూసుకున్నాడు. ఇద్దరు ఊపిరి బలంగా తీసుకుంటున్న వేళ అతనేదో ఆమెతో చెప్పాలని ప్రయత్నిస్తుండగా సడన్ గా మోగింది రుద్ర మొబైల్. కాల్ లిఫ్ట్ చేయాలనే ఆలోచన కూడా చేయకుండా ఆమె పెదవులకు దగ్గరగా తన పెదవులను తెచ్చి, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావా అన్నాడు రుద్ర. సమాధానం ఆమె పెదవులు ఇవ్వకున్నా కనురెప్పల గడపలు దాటి బయటకు దుమికేస్తున్న కన్నీళ్లు చెప్పాయి అతనికి. చంపేస్తా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశావంటే అన్నాడు వార్నింగ్ టోన్లో రుద్ర. చంపే డెవిల్, ఒక్కసారే పోతుంది ఈ ప్రాణం అంది అతన్ని మరింత బలంగా చుట్టుకొని శక్తి. ఆగిపోయిన కాల్ మళ్ళీ వస్తుంది. మొబైల్ రింగింగ్ సౌండ్ విసుగు రప్పిస్తుంటే వదలాలని లేకున్నా కూడా ఆమెను కిందకు దించి పాకెట్లో నుంచి మొబైల్ బయటకు తీశాడు రుద్ర. మాన్య. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నేమ్ మాన్య. ఆ పేరును చూసిన శక్తి కళ్ళెత్తి బేలగా చూసింది రుద్రని. ఆమె నడుం పట్టుకొని దగ్గరకు లాక్కొని ఇద్దరి పెదవుల్ని ఒక్క క్షణం ముడివేసి వదిలి దూరం జరిపి కాల్ లిఫ్ట్ చేశాడు రుద్ర. అవతలి వ్యక్తి మాటలు వినడంతోనే నేను వస్తున్నా, నువ్వు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసి మరోసారి శక్తిని మీదకు లాక్కొని ఆమె నుదుటి మీద ముద్దాడి ఆస్తి పేపర్స్ పట్టుకొని మరీ వడివడిగా బయటకు వెళ్ళిపోయాడు రుద్ర. ఒంటరిగా మిగిలిపోయింది శక్తి ఇక ఆ ఇంట్లో. ఆ ఒంటరితనాన్ని తన జీవితాంతం కోసం జతగా మార్చుకుంది ఆ క్షణంతో ఆమె. సంవత్సరన్నర కాలం తరువాత. బావా, బావా! రుద్ర రూమ్ బయట నిల్చొని డోర్ నాక్ చేస్తూ పిలుస్తున్నాడు ఆది. విసుగ్గా వచ్చి డోర్ తెరిచాడు రుద్ర. బావా, అక్క ఎక్కడుందో తెలిసిందన్నావు, ఎక్కడా? వెళ్దామా తన దగ్గరికి అన్నాడు చాలా ఆదుర్దాగా ఆది. అప్పుడే వచ్చారు శివన్య, చుట్కీ కూడా అక్కడికి. మా అక్క ఎక్కడుంది బావా? బేలగా అడిగింది తడిచూపులు చూస్తూ శివన్య. తన ప్రశ్న కూడా అదే అవ్వడంతో సమాధానం కోసమే రుద్రనే చూస్తూ నిల్చుంది చుట్కీ కూడా. నువ్వు వెళ్తున్నావా రుద్ర శక్తి కోసం? నేను వస్తాను నీతో తనని తీసుకురావడానికి. తను వెళ్ళిపోయింది నా వల్లే. నేనే స్వయంగా వచ్చి తనని మళ్ళీ ఈ ఇంటికి తీసుకొస్తాను అంటుంది వెనక నుంచి ముందుకొచ్చిన మాన్య. నేను మాత్రమే వెళ్తున్నాను దాన్ని తీసుకురావడానికి. నాతో ఎవరూ రావడం లేదు అని ఆది శివన్యలను చూస్తూ చెప్పి, తను వస్తుంది మళ్ళీ ఇంటికి. నువ్వు హారతిచ్చి స్వాగతం చెప్పడానికి ఇంట్లోనే ఉండాలి కదా దీది అన్నాడు రుద్ర మాన్య కళ్ళల్లోకి చూస్తూ. నో రుద్ర, మీ ఇద్దరి మధ్య ఈ దూరం వచ్చింది నా వల్లే అంది మాన్య నీళ్లు నిండిన కళ్ళతో రుద్రను చూస్తూ. దీని గురించి నేను ఎక్కువగా ఏం మాట్లాడనుకోవట్లేదు దీది. ఫస్ట్ నేను దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయాలి. స్థిరంగా తన మాటని చెప్పేసి గదిలోకి నడిచి అప్పటికే ప్యాక్ చేసుకున్న తన బ్యాక్ ప్యాక్ చేతిలోకి తీసుకొని అసద్ అని కేక వేశాడు. క్షణంలో అసద్ రుద్ర రూమ్ డోర్ ముందు తేలితే అతని మీదకు విసురుతాడు బ్యాక్ ప్యాక్ని. బ్యాక్ ప్యాక్ క్యాచ్ పట్టుకొని కార్ తీయడానికి సిద్ధమైపోతూ అసద్ ముందుకు నడిచేవాడు కాస్త చుట్కీ పాపని చూసి ఐబ్లింగ్ చేసి మరీ ముందుకు సాగిపోయాడు. అసద్ చేసిన పనికి చుట్కీ అటు ఇటు చూసుకొని పక్కనే ఉన్న శివ తమని గమనించకపోవడంతో ఉఫ్ అని ఊపిరి పీల్చుకుంది. లెఫ్ట్ పాకెట్లో హ్యాండ్ పెట్టుకొని పై రెండు బటన్స్ ఓపెన్గానే వదిలిన షర్ట్కి గాగుల్స్ తగిలిస్తూ బయటకు వస్తున్న రుద్ర చేయి పట్టుకుంది శివ. అడుగులు ఆపి ఆమె వైపు చూశాడు రుద్ర. అక్కను తీసుకొస్తారు కదా బావా? బేలగా అడిగింది శివ. అంత త్వరగా ఎమోషన్స్కి లాక్ అయ్యే రకం కాదు కదా మన డెవిల్. ముఖ్యంగా గడిచిన ఈ సంవత్సరన్నర కాలంలో శక్తి దూరం అతన్ని మరింత మొండిగా మార్చేసింది. అందుకే కాబోలు శివ భయం అర్థమవుతున్నా కూడా పట్టించుకోక మాన్య వైపు చూశాడు తనను చూసుకోమన్నట్టుగా. మాన్య వెంటనే శివ దగ్గరకు వచ్చి ఆమెను దగ్గరకు తీసుకుంది.
తన అక్క దూరమైన క్షణం నుంచి అమ్మ స్థానాన్ని తన జీవితంలో తీసుకున్నది మాన్యనే. అందుకే వెంటనే ఆమెను హత్తుకొని కళ్ళు మూసుకుంది శివ. ఆది చిన్నక్కను చూసి బాధగా నిట్టూర్చి రుద్ర వెనకే కిందకి నడుస్తూ, మా అక్కని తీసుకురాకపోతే మాత్రం ఇక నీతో నేనుండను బావా అన్నాడు బెదిరిస్తున్నట్టుగా. వాడి మాటలకు కార్నర్ స్మైల్ చేస్తూ, దాన్ని ఎత్తుకొచ్చి నా మెన్షన్‌లో పడేశాక పోరా! ఇప్పుడు కాదు అన్నాడు రుద్ర ముందుకు నడుస్తూనే. మా అక్క వచ్చేస్తే ఎందుకు వెళ్ళడం? అప్పుడు వెళ్ళను. నువ్వు తనని తీసుకురాకపోతే మాత్రం వెళ్ళిపోతా అన్నాడు ఆది కూడా. అప్పుడే వెళ్ళాలిరా చోటా భీమ్. మా మధ్యలో నువ్వెందుకు? బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండు హాస్టల్‌కి పోవడానికి అన్నాడు రుద్ర కావాలనే. దెబ్బకు ఉడుకుడు వంకాయలాగా నేనెక్కడికి పోయేది లేదు. ఇది మా బావిల్లు. ఇక్కడే ఉంటా నేను అని అరిచాడు ఆది. సైడ్ స్మైల్ చేస్తూ మెయిన్ డోర్ గుమ్మం దాటి బయటకు అడుగుపెట్టిన రుద్రకు భూపతి గారి అప్పుడే కార్ దిగి ఎదురొస్తూ కనిపించారు. వచ్చేసాడు ముసలోడు అన్నట్టుగా ఆయన్ని చూసి నిల్చున్న చోట ఆగిన రుద్ర ముందుకొచ్చి నిల్చొని, శక్తి నవ్వుతూ ఇంట్లో అడుగు పెట్టాలి రుద్రాంశ్ అంటారు హెచ్చరిస్తున్నట్టుగా. మనవడు వెళ్తున్నది శక్తి కోసమే అని తెలుసు కాబట్టి. అలాంటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకు మిస్టర్ భూపతి నందన్. ఐఆమ్ హర్ డెవిల్ హస్బెండ్. నాలో డెవిల్ని చూపించే తీసుకొస్తా దాన్ని మళ్ళీ ఇక్కడకు అన్నాడు రుద్ర ఏ మాత్రం తగ్గకుండా పొగరుకు యాటిట్యూడ్ మిక్స్ చేసుకొని. నీలాంటి డెవిల్కి ఆ అమాయక కుందేలు పిల్లనిచ్చి దగ్గరుండి పెళ్లి చేసిన నాదిరా తప్పు. నన్ను అనుకోవాలి నేను అని చిరుకోపంగా అంటూ మనవడిని వెళ్ళమన్నట్టు చూస్తూ కళ్ళతోనే నవ్వుతారు భూపతి గారు. డెవిల్ నుంచి తప్పించుకొని ఆ కుందేలు పిల్ల 1.5 ఇయర్ నుంచి తిరుగుతుంది. ఇప్పుడు ఎలా తప్పించుకుంటుందో చూస్తా అని కసిగా అనుకుంటూ రుద్ర తన కారు వైపు నడిచాడు. మనవడి కోపంలో కూడా ప్రేమే కనిపిస్తుంది శక్తి మీద భూపతి గారికి. చిన్నగా నవ్వుకుంటూ లోపలికి నడిచిన ఆయనే కాదు, శక్తిని చేరుకోవడం కోసం ప్రయాణం మొదలుపెట్టిన రుద్ర కూడా 2.5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాడు ఆలోచనల్లో. ఆ ఆలోచనలేంటో మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందురు గాని. మాన్యను దీది అన్నాడు. అంటే మాన్య రుద్రకి అక్క. అందుకే మాన్య నందన్ అనే ఆస్తి పేపర్స్ ఆమె పేరు మీదట ఉన్నాయా? శక్తి నిజంగానే రుద్రని అపార్థం చేసుకుందా? అసలు శక్తి ఎక్కడికి వెళ్ళింది? ఏమైపోయింది? ఇప్పుడు రుద్ర ఆమెను తీసుకురావడానికి వెళ్తున్నాడు అంటే ఆమె ఆచూకీ రుద్రకి తెలిసిందా? రుద్రతో శక్తి దూరమై ఇప్పుడు మళ్ళీ అతని వెనుక వస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలానే ఈ స్టోరీకి 200+ లైక్స్ వచ్చిన వెంటనే మీకు నెక్స్ట్ ఎపిసోడ్ కూడా నేను ఇచ్చేస్తాను. అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కథ మీద మీ అభిప్రాయాల్ని, ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కూడా అడుగుతూ కామెంట్ చేయండి. అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఉంటాను. ఈవినింగ్ 6 to 7 మధ్యలో నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది. 200+ లైక్స్ ఎంత త్వరగా వస్తాయో చూస్తాను. థ్యాంక్ యూ.